నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. మనం ఇప్పుడు హైదరాబాద్ కా రాజా గణేష్ దగ్గర ఉన్నాం అనమాట. వారాసిగూడలో ఉంది ఈ వినాయకుడి విగ్రహం. కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అలాగే లేజర్ లైట్ తో అవన్నీ కూడా వెనక వచ్చే ఒక ప్రతిబింబం కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా ఒక్క వెనక వినాయకుడికి ఏమేమి ప్రతిబింబాలు ఉంటాయి అన్ని కూడా వచ్చిపోతూ ఉంటాయి అనమాట. లేజర్ లైట్ తో చాలా అద్భుతంగా ఇక్కడైతే నిర్మించారు. ఇక్కడ ఉన్న భక్తులు కావచ్చు చాలా వరకు కూడా ఇక్కడికి రావడం చూస్తున్నాం. ఇవాళతో లాస్ట్ డేట్ అని చెప్తున్నారు. రేపుగా ఎల్లుండి నిమజ్జనం జరగబోతా ఉంది. ఇవన్నీ కూడా ఇవాళతో స్టాప్ చేస్తా అని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడికి మనం అక్కడ ఉన్న యాజమాన్యం కావచ్చు, భక్తులను కావచ్చు, అసలు ఏమింది, ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంది, ఇక్కడికి ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా, ఏమేమి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అనే దానిపై కూడా మనం అడుగుదాం. రాజా అనే ఒక గణేష్ దగ్గర ఎంతో మంది భక్తులు ఆఫ్ చేశారనమాట. ఎందుకంటే ఆఫ్ చేశారు. ఇప్పుడు మనం మాట్లాడదు ఇక్కడ ఉన్న భక్తులతో. ఎక్కడెక్కడో వస్తున్నారు. పక్కకుండా చూడలేదా మీరు? చూడలేదు. చూసారా మరి? ఏం చూడలేదు. ఇక ఈ రోజు కూడా చూడలేదు. దగ్గర నుండి డిస్టర్బ్ అంటున్నారు. మేము వారాసిగూడలోనే ఉంటాము. ఈ షో చాలా ఫేమస్ అయింది. సిన్స్ లాస్ట్ 4-5 డేస్ చూద్దాం అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఇప్పుడు మేము ఇదే ఫస్ట్ టైం అండి రావడం. ఎట్లా లేజర్ లైట్ ఈ రోజుల నుంచి చూడండి. అంతా ఆన్లైన్ లో యూట్యూబ్ లో చూసి ఫేమస్ అయిందని చూడడానికి ఎక్సైటింగ్ చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎట్లా మరి ఏమనుకుంటున్నారు? మరి ఏం చూడాలని ఉంది కాబట్టి ఎంతసేపు అయినా వెయిట్ చేసి చూసే వెళ్ళాలనుకుంటున్నాం. అందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు కదా, పంపిస్తే పంపించండి. చాలా దూరం నుంచి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా చూసే వెళ్తాం. సదాశివపేట మాది. మేము అక్కడ నుండి వచ్చాము, యూట్యూబ్ లో చూసి అంత దూరం నుండి వచ్చాము. మాకేమో డిసప్పాయింట్ అయింది. ఎంతో ఆశతో వచ్చినాము, అస్సలు చూడలేదండి. బాధ వేస్తుంది. మాకు షో చూపిస్తారేమో అని ఆశతో కూర్చున్నాము. అది అంటారు ఎలా ½ అవర్ అన్నారు ఫస్ట్, ఇప్పుడు ఏమంటారు లేదు దయచేసి మీ రైట్ సైడ్ ఎగ్జిట్ గేట్ నుండి బయటకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. చూడాలని ఉన్నది, ఆశతో వచ్చింది. రిక్వెస్ట్ అండి, ఎంతసేపు అయితే స్టార్ట్ ధర్నాలానే వస్తున్నాం మేమైతే. ఇద్దరం ఆడపడుచులేను. ధర్నా చేసిపోతారా? చూసిన పోరా? ఏమో అనిపిస్తుంది, అట్లనే చూడాలని ఉంది. ఎంత టైం అయినా సరే చూద్దామని ఉన్నాం. వాలంటీర్స్ చాలా దూరం నుండి వచ్చాము మేము చూడడానికి. యూట్యూబ్ లో బయట మన లేజర్ ప్రొజెక్ట్ చేసి ఫస్ట్ బోర్డ్స్ ఆఫ్ చేసి ఇంట్రెస్ట్ గా కూర్చున్నాం, వెయిట్ చేస్తున్నాం. వేస్తారేమో ఆశతో. ఈ రోజు నుంచి చూడకుండా డైరెక్ట్ ఇప్పుడు వచ్చి ఎందుకు చూస్తున్నారు? లాస్ట్ డే కదా, ఇప్పుడు వరకు రష్ ఉంటది కదా, ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుండొచ్చు, చూద్దాం అన్నట్టు వచ్చాము. అప్పుడు బాగా రష్ ఉందా? వాలంటీర్ చిన్న ఆపోజిట్ షాప్ లో వెళ్ళేసి లేజర్ ప్రొజెక్షన్ షాప్ లో ఫస్ట్ మేము 1.5 అవర్ బయట నిలబడ్డాం, వెయిట్ చేసాం. ఒకసారి ఏమో కరెంట్ అది ఖరాబ్ అయింది అన్నారు, ఆయన వెయిట్ చేసినాం. ఇంకా వాళ్ళ సైడ్ వాళ్ళంతా లోపలికి పోయారు, మేము అయినా సరే కూర్చున్నాం అట్లనే. భక్తులారా దయచేసి దేవుడిని దర్శనం చేసుకొని మీ రైట్ సైడ్ ఎగ్జిట్ గేట్ నుండి బయటకు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. బాధ అవుతుంది చూడాలి వినాయకుడిని. దేవుడి దగ్గరికి వచ్చి బాధపడిపోతున్నారు. చూడాలి మేము అంటే దేవుడు సంతోషపెట్టి మమ్మల్ని పంపించారు, అదే అంతే. కానీ ఇప్పటి వరకు వినాయకులు అందరికైనా సహకరించిండు, మేము మంచి దర్శనం చేసుకున్నాం. ఆయన అదృష్టం కల్పిస్తాడనే కూర్చున్నాం, కల్పిస్తాడనే కూర్చున్నాం. 30 ఏళ్ళ నుండి బాగా చేస్తారు. మేము ఇక్కడ సీతాఫలం చూసాము, ఇవాళ లాస్ట్ కాబట్టి అందరూ కూడా వచ్చారు చూద్దామని. వాళ్ళందరూ కూడా కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు, చూడలేకపోతున్నారు కదా. ఎట్లా వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఏం చెప్తారంటే ఇక లైన్ బయట పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయాలి కదా, దాని వల్ల ఇబ్బంది అయిపోతుంది పబ్లిక్ అని. ఇప్పుడు నిమజ్జనం కూడా ఉంది కదా, దాని వల్ల ఇక ఇప్పుడు బంద్ చేశారనమాట. ఎట్లా మరి వాళ్ళు కూడా చూడాలనుకుని చాలా దూరం నుంచి వచ్చారు కదా. వినాయకుడు చూసి వెళ్తే బాగుంటది, మరి అదనే చూడాలి కదా. షో చూడకుండా వినాయకుడు చూస్తే చాలు. మరి వినాయకుడు బొమ్మలు అన్ని కాడ కూడా ప్రదర్శిస్తారు. అంటే ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే లేజర్ లైట్ ప్రత్యేకత అదే లేదు కదా. వాళ్ళు ఎట్లా ఏమన్నా లేదంటే ఇక మళ్ళీ పోలీసు వాళ్ళు సహకరించాలి కదా. పోలీసు వాళ్ళు అందరు చూడాలంటే తెలీదు, అది చూడడానికే వస్తే తీరా వస్తే క్యాన్సిల్ అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాగోల్ బండ్లో కూడా. నాగోల్ నుంచి వచ్చారా?
ఎట్లా చూసి వచ్చారు ఇక్కడ? రీల్స్ నుంచి రీల్స్ బాగుంది, కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ క్యాన్సిల్ అనేసరికి కొంచెం డిసప్పాయింట్ ఉంది. అంటే అందరూ అనుకుంటారు మనకు అదృష్టం ఉంటేనే అన్ని చూడగలుగుతాం అని అనుకుంటారు కదా, అదృష్టం అనేది ఉండాలి అందరికీ. అంతే, అదృష్టం ఉండాలి కదా. అందుకని కొంచెం వెయిట్ చేసిన, పూజ అయినా సరే వేస్తారేమో అని చెప్పేసి చూస్తున్నాను. చూసే పోవాలంటారు ఇవాళ. అంతే, మళ్ళీ ఈ రోజు తప్పిస్తే ఇంకా వేరే రోజు రేపు ఉండదంటే రేపు అదే ఈ రోజు తప్పిస్తే వేరే రోజు ఉండదు కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా చూసే వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఫిక్స్ అయ్యారు బాగా. ఎట్లా మరి ఏం చెప్దాం అనుకుంటున్నా? మరి వాళ్ళందరినీ బతిమలాడతారా లేకపోతే పోలీసులు రిక్వెస్ట్ చేస్తారా? అంతే, రిక్వెస్టింగ్ ఏ ఉంటుంది, ఇంకా వేరే ఏం ధర్నాలు అలాంటివి చేయలేదు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.